హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పాలకూర పప్పు చాలా సులభంగా చేసుకొని చాలా రుచిగా ఉండేదండి. ఇక్కడ నేను కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఆ గ్లాస్ వచ్చి 70 గ్రాములు కొలతండి. ఇంకా మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న కందిపప్పును ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో మనం ఆ కందిపప్పుని యాడ్ చేసుకొని ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం ఇక్కడ పాలకూర అనేది తీసుకోవాలండి. ఇక్కడ పాలకూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకునే ఆకుల్ని మనము ఈ పప్పులోకి మనము కడిగి పక్కన కుక్కర్లో పెట్టుకున్న పప్పులోకి మనం పాలకూర యాడ్ చేసుకొని పాలకూరతో పాటు ఒక మీడియం సైజు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇంకా చింతపండు అనేది నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని చింతపండు యాడ్ చేసుకొని ఇంకా పసుపు అనేది యాడ్ చేసుకుని మనము ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కుక్కర్ని మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కరు మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ పాలకూర పప్పుని ఉడికించుకోవాలి. ఇలా పాలకూర పప్పు మనం ఉడికించుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలండి. కుక్కర్ మూత తీసుకొని ఈ పాలకూర పప్పులో కారము రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని మనం ఈ పప్పు గుత్తితో ఈ పాలకూర పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ఈ పాలకూర పప్పుని పక్కన పెట్టేసుకొని ఇంకా పోపు కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాండి వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఇక్కడ చల్లమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. చల్లమిరపకాయలతో పాటు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అనేది యాడ్ చేసుకుని ఆవాలు చుట్టపట్టు వచ్చే వరకు వేయించుకోవాలి. మీ దగ్గర చల్లమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వీటిలోకి కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకుని మనము ఈ కరివేపాకు రెబ్బలు కూడా పోపులో కొంచెం వేయించుకున్న తర్వాత మనం మెత్తగా మెదిపి పెట్టుకున్న పాలకూర పప్పుని ఈ పోపులో యాడ్ చేసుకుని పాలకూర పప్పుతో పాటు మనం కొత్తిమీర రెబ్బలు కూడా యాడ్ చేసుకుని మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత మనం ఈ పాలకూర పప్పును రైస్లో వేసుకొని రుచి చూద్దాం. నెయ్యి కూడా వేసుకుంటే మరింత రుచి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చింది నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్